మటన్ ఎక్నీ పులావ్ రెసిపీ. పేస్ట్, యోగర్ట్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, బాజా మసాలా పౌడర్, బ్లాక్ పేపర్, మస్టర్డ్ ఆయిల్. ఇంకేం రెడ్ చిల్లీ పౌడర్ వేరు దీంట్లో. రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ మసాలా ఏం లేదు దీనికి. సింపుల్ వైట్ మటన్ చికెన్ ఎక్నీ పులావ్ చాలా బాగుంటుంది ఇది. మనం దీనికి కావాల్సిన ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ యోగర్ట్, 3 టేబుల్ స్పూన్ బ్లాక్ పేపర్, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, గరం మసాలా, ఫోర్ టీ స్పూన్ గ్రీన్ చట్నీ, స్పైసీకి తగినంత గ్రీన్ చిల్లీ పేస్ట్, మస్టర్డ్ ఆయిల్ 4 టేబుల్ స్పూన్, సన్నగా తరుక్కున్న పుదీనా, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, రుచికి తగినంత సాల్ట్, గార్లిక్ జింజర్ పేస్టు 3 టీ స్పూన్, ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. బాగా మసాలా పట్టేటట్టు మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసి 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. యోగర్ట్ కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఫ్రెష్ క్రీమ్ కూడా. ఫ్రెష్ క్రీమ్ వేసినామంటే మనకు మటన్ పీసెస్ సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మటన్ ఎక్నీ పులావ్. ఇప్పుడు దీనికి ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నామంటే మటన్ పీసెస్ అనేది సాఫ్ట్గా బాగా తొందరగా ఉడుకుతుంది, కుక్ అవుతుంది. 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు మసాలా పట్టి దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రెడ్ చిల్లీ పౌడర్, హల్దీ పసుపు పొడి ఇంకేం వేసేది లేదు దీనికి. మసాలా ఎక్కువ మసాలా వేసినా కూడా ఘాటుగా టేస్ట్ బాగుండదు. ఇంకేం ఆనియన్ వేసేది ఏం లేదు. నెయ్యి 4 టేబుల్ స్పూన్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న దీన్ని బాగా వేసుకొని నెయ్యిలో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి, ఈ మటన్ తొందరగా ఉడకదు కాబట్టి 12 సీటీ వచ్చినాక ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో కూడా వేసుకోవాలి. ఇలా చూడండి ఉడికింది. దీనికి నీళ్ళు ఇన్ని ఉండాలా. మనం బిర్యానీలో ఇంకా మనం బిర్యానీ మాది కాదు, ఇది పులావ్ కాబట్టి ఒక 2-3 నిమిషాలు
బియ్యం ఉడకనిచ్చి దీంట్లో వేసుకోవడమే. ఈ మటన్ చేసి పెట్టుకున్న ఆ నీళ్ళతోని గ్రేవీతోని బియ్యం ఉడికిపోతాయి పులావ్. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో కూడా వేసినాను. మీడియం సైజు 2 పొటాటో కట్ చేసేసుకున్నాం. బిర్యానీలో పొటాటో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక 2-3 నిమిషాలు బియ్యం ఉడకబెట్టుకొని దీంట్లో వేసుకోవడమే. ఇలా నీళ్ళు ఏమి లేకుండా కొంచెం వడిసిన తర్వాత నీళ్ళు అన్నం వేసుకోవడమే. చాలా టేస్ట్ బాగుంటుంది. మటన్ ఎగ్ని పులావ్ రెసిపీ. ఇప్పుడు పైన కూడా ఇంకొంచెం మటన్ కర్రీ వేసినామంటే ఆ స్టిమ్కు అన్నం అనేది తొందరగా 2-3 నిమిషాల్లోనే కుక్ అయిపోతుంది. ఎక్కువ టైం పట్టదు దీనికి. ఒక 5 నిమిషాలు, జస్ట్ 5 నిమిషాలకే కుక్ అయిపోతుంది. ఇలా బియ్యంగానే ఉంటుంది అన్నము. 2-3 నిమిషాలే కుక్ అవనిచ్చినాను బియ్యము. ఇంకా వేసేసి పెట్టినామంటే మనం అల్యూమినియం ఫాయిల్ లాగా వేసి పెట్టినామంటే 2-3 నిమిషాలకి ఆ స్టిమ్కు భిన్న కుక్ అయిపోతుంది. పులావ్ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. సేమ్ ఇప్పుడు దీనికి సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, ఓన్లీ గ్రీన్ చిల్లీ దీనికి, రెడ్ చిల్లీ పౌడర్ వేయరు. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, గార్నిష్ కోసం పుదీనా, సన్నగా కట్ చేసుకున్న పుదీనా. మనం బాగా ఆనియన్ ఫ్రై చేసుకున్నామంటే బ్రౌన్ కలర్ ఎక్కువ ఆనియన్ వేసిన టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటేనే ఆ స్వాద్ అనేది స్మెల్, మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. 2-3 టేబుల్ స్పూన్. ఎక్కువ ఆయిల్ వేసుకునేది ఏమీ లేదు. నెయ్యితోనే అన్నం బాగుంటుంది ఎక్కువ నెయ్యి వేసుకుంటే.
మనం పులావ్ చేసుకునే బిర్యానీ చేసుకునే కంపల్సరీగా రోస్ వాటర్, కినువా వాటర్ ఈ రెండు వేసుకోవాలి. ఎప్పుడైనా కూడా కినువా వాటర్ ఆ స్మెల్ మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్టీ. జాఫ్రాన్ ఈ మూడు కంపల్సరీగా వేసుకోవాలి. బాగా టేస్ట్ బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది, పులావ్ అనేది టేస్ట్ బాగుంటుంది ఇవి వేసుకునే ఉంటే. చూడండి అన్నం పొడి పొడిగా మెత్తగా ఉడకకుండా అన్నం పొడి పొడిగా ఎంత బాగుందో, చాలా బాగుంది. ఎక్కువ ఓవర్ కుక్ చేయకుండా ఇలా చేసుకున్నామంటే మనం బాగుంటుంది యక్ని పులావు.